అసూయ ఎముకలకు కుళ్ళు. ఎముకలకు కుళ్ళు అంటే అది కనిపించకుండా ఎప్పటికైనా హాని చేస్తుందని అర్థం. నిజమే, అసూయ పడేవాళ్ళు ఇప్పటికిప్పుడు బాగుంటారు, కానీ తదుపరి కాలంలో వాళ్ళ పతనం అనేది ఖచ్చితంగా భయంకరంగా ఉంటుంది. కానీ అసూయ పడే వాళ్ళకంటే ముందుగా ఎవరి మీద అసూయ పడతారో వాళ్ళని కుదురుంచరండి. ఇప్పుడు కయ్యేను హెబేలు మీద అసూయపడి ఎవరిని చంపేశాడు? హెబేల్ని చంపేశాడు. సౌలు దావీదు మీద అసూయపడి ఎన్ని సంవత్సరాలు ఎన్ని బాధలు పెట్టాడండి. దావీదు ఏమన్నా మనశ్శాంతిగా ఉన్నాడా? లేదు. యోసేపు మీద అన్నలు అసూయపడి యోసేపుని ఎవరికి అప్పగించారు? మిద్యానీలకు అప్పగించారు. అసూయ పడిన వాళ్ళు అప్పటికి మనకి బాగానే కనిపిస్తున్నారు. ఎవరి మీద అసూయ పడ్డారో వాళ్ళని మాత్రము బ్రతకనివ్వలేదండి, ముప్పు తిప్పలు పెట్టేశారు. మన మీద ఎవరైనా అసూయ పడితే వాళ్ళు ప్రస్తుతానికి బాగానే ఉంటారు, కానీ ఆ అసూయ వల్ల వారు ఏమీ చేయలేక ఏదో ఒక రకంగా మళ్ళీ హింసిస్తూ ఉంటారు. ఏదో ఒక రకంగా కారణం ఉండదు. యేసుప్రభు ఏం చేశాడని యూదులు ఆయన మీద అసూయపడ్డారు. యోసేపు ఏం చేశాడని, హెబేలు ఏం చేశాడని. నీతిగా బ్రతకడమే. మళ్ళీ ఏదో ఉంటుంది గొప్పతనం, అది చూసి తట్టుకోలేరు, కడుపుమంట. దాన్ని ఏదో ఒక రకంగా బయటికి ఆఖరికి దేవుని బిడ్డారా, ఈ అసూయ ఉన్న వాళ్ళు ప్రాణాన్ని తీయడానికైనా వెనకాడరు. అయితే ఒక గుడ్ న్యూస్ చెప్పమంటారండి, ఎవరి మీద అసూయ పడతారో వాళ్ళని దేవుడు నానాటికి హెచ్చిస్తాడు. యోసేపు హెచ్చించబడ్డా లేదండి? దావీదు హెచ్చించబడ్డా లేదా? ప్రభు అయిన యేసు క్రీస్తు వారు హెచ్చించబడ్డారు. కానీ ఎవరైతే అసూయ పడ్డారో వాళ్ళు తదుపరి కాలంలో భయంకరమైన మరణాలను చూశారు. మీ మీద ఎవరైనా అసూయ పడుతున్నారా? మీకు ప్రస్తుతం బాధే అది, కానీ తదుపరి కాలంలో దేవుడు మిమ్మల్ని ఉన్నతమైన స్థితిలోనికి హెచ్చిస్తాడు. హల్లెలూయా. మీ మీద అసూయ పడిన వాళ్ళే వారు భయంకరమైన నష్టాన్ని చెవి చూస్తారు. అది